పోలీస్ స్టేషన్ గ్రౌండ్ సీల్ అయింది. డేట్ టు టైం అని ఎప్పుడు వేయలేదు. ఎస్హెచ్ఓ ఎప్పుడు వేయలేదు. ఎస్హెచ్ఓ వేస్తే కంప్లైంట్ కాబట్టి రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ కాబట్టి దాన్ని సంతకం పెట్టి నాకు ఇస్తాను. గ్రౌండ్ సీల్ వేయాలి, స్టాంప్ వేయాలి, డేట్ టు టైం వేయాలి. చేయాలి, చేసి మార్కెట్ వేస్తే మీరు జనానికి ఏం న్యాయం చేస్తారు? రిసెప్షన్ ఏదో కథ చెప్తున్నాను. రిసీవ్డ్ ఇవ్వమంటే సంతకం పెట్టి తీసుకోమంటున్నారు. ఏంటండి ఒరిజినల్ కంప్లైంట్ ఎంతమంది ఎస్ఐలు? సిపి గారు కేసు కట్టిగా మీరు స్కూల్ బిల్డింగ్ వేరే కేసు కట్టిగా సోమోటో చేశారు. స్కూల్ బిల్డింగ్ పెట్టడం మీరు నోటీస్ ఉందా? 100 కాల్ వచ్చింది కదా, మీరు పోయి చూసింది కదా. సుమోటో కేసు కట్టరా మీరు? గవర్నమెంట్ ప్రాపర్టీ పోలీస్ స్టేషన్లకు రాత్రి వచ్చి ఏసీ పెట్టి మీ బిల్డింగ్ లో కొట్టేసిపోతే ఏసీపీ వాడతలేదు. సుమోటో కేసు కట్టిగా ఎందుకు కట్టలేదు? కట్టొచ్చు అంటే కట్టొచ్చు, నేను కట్టలేదంటే అన్యాయం లేదు. ఇప్పుడు మీ ఏసీపీ ఆఫీస్ అయితే ఎవరు వాడతలేరు కదా, ఖాళీగానే ఉంది కదా. మరి పూల కొడతాం, రాత్రి తీసుకొచ్చి ఏసీ తీసుకొచ్చి పూల కొడతాం. కట్టరా కేసు? ఎందుకు కట్టలేదు? మరి 100 కాల్ చేసినాం, సిఏ గారు కాల్ చేస్తాం, కలెక్టర్ కాల్ చేస్తాం, ఎస్పీ కాల్ చేస్తాం, అందరికి కాల్ చేసినాం. ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు కాదు? బస్సు ఎవరన్నా రోడ్డు మీద పెట్టి ఒక రాయి కొడితే పీడీపీ కింద బస్ అంతా పెట్టి మమ్మల్ని అందరినీ రిమాండ్ చేస్తారు కదా.
రాజకీయ పార్టీల నాయకులు అయితే రిమాండ్ చేస్తారు కదా. మరి ఎవరో అనామకులు కదా అటు వచ్చి పెద్ద పెద్ద మిషనరీ తెచ్చి పూల కొట్టింది కదా. అట్లీస్ట్ మీరు మిషనరీ సీజ్ చేసిరా, తెచ్చిరా జేసీబీ స్టేషన్. పొద్దున పోయి ఎవడైనా ఒక గుంత ఒక లారీ మొరం అమ్ముకుంటుంటే మీరు లారీని తెస్తారు, ట్రాక్టర్ని తెస్తారు, ఇసుక లారీని తెస్తారు, జేసీబీలు తెస్తారు. అంతటా కానూన్ ఉంటది. ఈడెందుకు కానూన్ పనిచేస్తలేదు? నేను అడిగిందంటే తప్పుడే ఎప్పుడు నేను సరిదిద్దుకుంటా. నాకు తెలియకపోవచ్చు, మీద చదువుకోకపోవచ్చు. మీరు ఒక ట్రాక్టర్ ఇసుకపోతుంటే వాళ్ళు పట్టుకొచ్చి లోపల పెడతారా? ట్రాక్టర్ పెడతారా? ఎవరైనా మొరం ఊళ్ళో అమ్ముతుంటే ఎవరో ఒక 100 కాల్ వస్తే మొరం కొట్టుకుపోతున్న లారీని తెస్తారా? జేసీబీని తెస్తారా? మరి ఇంత పెద్ద ప్రభుత్వ ప్రాపర్టీ కదా, అది స్కూల్ కదా సార్. ప్రైవేట్ ప్రాపర్టీ ఏదో ఇద్దరు అనుకుని కూలగొట్టుకుంది కాదు కదా, గవర్నమెంట్ ప్రాపర్టీ కదా. ఇప్పుడు మీ ఏసీపీ ఆఫీస్ ఎవరు వాడతలేరు, ఖాళీగా ఉంది. ఎవడో ఒకటి వచ్చి రాత్రి కూలగొడతా అంటాడు, ఇది నాది, నేను కోర్టులో కేసు వేసినా అని కూలగొడతా అంటాడు. పర్మిట్ చేద్దామా? 4 రోజులు అయింది కదా. ఇప్పుడు నన్ను పోలీస్ స్టేషన్ దగ్గర రావాల్సిన అవసరం వచ్చింది ఒక ఎంపీ. సుమోటో కేసు చేస్తే నేను ఎందుకు వస్తా? మీరైనా మేమైనా కాపాడాల్సింది ప్రజల ఆస్తులే. ఎందుకు చేస్తలేరు? పటాచారంలో కొత్త ఐపీసీ నడుస్తుందా? పటాచారంలో కొత్త కారణం ఉంటే చెప్పు, మేము కూడా వింటాం అట్లా. అది అడుగుదానే వచ్చిన మీ సిఐ గారికి. అదృష్టం లేరు వాళ్ళు ఉంటే నేర్చుకుందండి వారి దగ్గర కూడా. ఎవరు పోయిన రోజు రాత్రి 100 కాల్ వస్తే ఎవరు పోయిన? ఎస్ఎల్సీ ఎవరు పోలేదా స్పాట్? మీరు పోయి వెహికల్ పంపించలేదా? ఎవరు పోలేదా? లారీలో జేసీబీలు అన్ని వాటంతా వెళ్ళిపోయినాయి. పోయిండ్రు, ఎస్ఐలు వెళ్ళారు, సిఐలు వెళ్ళారు, అందరు నోటీసులో ఉంది ఇష్యూ. మరి ఎవరు నాటి ఇంట్రెస్టెడ్ తీసుకోండి. అన్యాయం కదా. లోకల్ ఎంపీ టెలిఫోన్ సమాచారం ఇస్తే కూడా మీరు ఎఫ్ఐఆర్ కట్టారు. ఇప్పుడు రాతపూర్వకం ఇస్తే కూడా కట్టరా? అట్లా అంటే అది కూడా చెప్పు, మాట్లాడతాం. ఎవరికైనా అన్నీ మాట్లాడతాం. నేను కంప్లైంట్ ఇస్తే కూడా మీరు కేసులు రిజిస్టర్ చేయమంటే అదేంటి? ఏం ఫ్రెండ్లీ పోలీస్? రింగ్లోనేమో ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టుకుంటారు, పనేమో గిట్లా చేస్తారు. ఎట్లా ఉన్నది మాట్లాడితే మీకు బాధ అనిపిస్తుంది. మమ్మల్ని ఇట్లా అన్నారు, ఎంపీ గారు అట్లా అన్నారు అంటారు. నేను 4 days వెయిట్ చేసిన ఉద్దేశపూర్వకంగా. నేనే కాల్ చేసిన 100 చేసినాము. మీరు 100 అయితే గొప్ప పని చేస్తుందని 100 చేసినాము. పోలీస్ ఆఫీసర్లకు చేసినాము, కలెక్టర్కి చేసినాము. సో నో వన్ విల్ రెస్పాండ్. 4 days అయింది ఇయర్కి ఇన్సిడెంట్ జరిగి. 7th evening నుంచి జరిగింది. మీరు పోయినరు, మీరే చూసిండ్రు, మీరే అక్కడ నుంచి ఇటాచీలు పంపించేసారు. నాకు తెలుసు, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఎవరు పోయినో నాకు అంతా తెలుసు. బట్ నో కంప్లైంట్. సరే, అది గజం 2 గజాలు కాదు సార్. 4 ఎకరాలు 100 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ సార్. ప్రభుత్వ ఆస్తి. ఈనాడు రిపోర్టర్ ఇక్కడ నేను 1995 నుంచి కొట్లాడుతున్న స్థలం కోసం. నేను నాకు తెలుసు కదా, గుడ్డుకు రోజులంటే నాకు తెలుసు. ఒక వకీల్గా కొట్లాడినా, ఒక రిపోర్టర్గా కొట్లాడినా. ఇవాళ కూడా నేషనల్ హైవేలో మీకు వ్యతిరేకంగా పోయి వాళ్ళు స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చింది. వాళ్ళే ఎవరైతే ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళే హైకోర్టు పోయి స్టేటస్ కో తెచ్చుకోరు. మా జాగం ఉంటుంది. నేషనల్ హైవే గులబెట్టింది అనుకో సార్, ఇది కాంపౌండ్ హాల్ ఉంది, మీకు పోలీస్ స్టేషన్ కాంపౌండ్ హాల్ ఉంది. ఇప్పుడు మనం ఏమంటే ఇక్కడ జిల్లా పరిషత్ ఇక్కడ గెస్ట్ హౌస్ లో మీటింగ్ పెట్టి కరెంటు పోలని పక్కకి జరుపుకోలేం కదా. వెనకకి వేసుకున్నాం కదా కరెంటు పోలని. ఎక్కడ వేసి కాంపౌండ్ హాల్ అనుకుని వేసి ఓకేనా. ఒకవేళ నిజంగా నేషనల్ హైవే రోడ్ కోసం వెడల్పు చేసింది అనుకోండి, కాంపౌండ్ హాల్ కూడా హోటల్ వేస్తారు ముందు. ఇప్పుడు కాంపౌండ్ హాల్ కి మన బిల్డింగ్ మధ్యలో 10 ఫీట్లో 20 ఫీట్లో ఖాళీ ఉంది కదా. కాంపౌండ్ హాల్ ముట్టకుండా వాడు వచ్చి బిల్డింగ్ ఎట్లా ముడతాడు? నేషనల్ హైవే గులగొట్టిండని కొందరు చెప్తుంటారు. ఒకవేళ నేషనల్ హైవే గులగొట్టిండు అనుకో సార్, కాంపౌండ్ హాల్ ముట్టాలా ముట్టద్దా? మార్కింగ్ ఇవ్వాలి కదా. ఎస్హెచ్ఓ ఒక్కో కానిస్టేబుల్ నోటీస్ ఇవ్వాలి కదా. సార్ మీ బిల్డింగ్ ఇంత దాకా పోతుంది, ఎవరైనా సమాన్ ఉంటే చదువుకోలేదు నోటీస్ ఇవ్వాలి. అలా బాధతో ఇక్కడ దాకా వచ్చింది. నేను ఒక ఎంపీని మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేదాకా మీరు సుమోటో కేసు చేయరు. పటాంజలిలో ఐపీసీలు నడుస్తుంది. అన్యాయం సార్ అంటే యంగ్ ఆఫీసర్స్ బాగా చదువుకున్న వాళ్ళు మీరుండి కూడా ఇట్లా అన్యాయానికి వత్తాసు వరకు బాధ అనిపిస్తుంది. ఒకటేనే కోపం రాదు, ఇది ఒకటినే వచ్చే కోపం కాదు సార్. ఇది కడుపు నుంచి వచ్చే బాధ. ఇది ఎవడో దారుణం కాదు. అన్ని తెలిసిన వాళ్ళు కబ్జా చేస్తుంటే మీరు అంతగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే అన్యాయం సార్. I felt very bad.
ఎంపీ పోలీస్ స్టేషన్కి వచ్చి రాజపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చిర్రు. నాకేం లేదు, నేను ఇడికి రమ్మంటే ఇడికి వస్తే ఇంకేడికి రమ్మంటే అడిగి వస్తాను. నేను నా కొట్లేసిన ప్రజలు వాళ్ళని కాపాడుకొని వేసిర్రు నాకు అంతే. ఎవరితోటైనా కొట్లాడతాను, నాకేం చేస్తాను. చట్టానికి లోబడి పనిచేసిన వాళ్ళని మేము చట్టానికి లోబడి అడుగుతున్నాం. మిమ్మల్ని మీరు ఇంట్లోనే ఏమని చెప్పు, మీరే చెప్తారు కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని. ఏ ఫ్రెండ్లీ పోలీసింగ్? నేనే 100 సార్లు మీలాంటి తరఫున నిలబడి కొట్లాడతాను. కోట్ల పోలీసులు మంచి పోలీసులు ఉంటేనే మంచిగా ఉంటుంది. మీరే ఇట్లా చేస్తే ఎట్లా? కొన్ని ఎస్ఐలు ఉన్నారు, కొత్తగా వచ్చిర్రు, తెల్లదెలుతారు అనుకుంటారు. కొన్ని ఇక్కడ ఎస్ఐస్ లో సిఐ కదా. కొన్ని మీరు కొత్త బ్యాచ్ మొన్ననే వచ్చిర్రు, వాళ్ళకి తెలియకపోవచ్చు, ఐడియా లేకపోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ సిఐ గారు ఉన్నారు కదా ఇక్కడ ఎస్హెచ్. కొత్త పోస్టింగ్ అయితే మీరు అప్పుడే యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన ఐడియా లేకపోవచ్చు, ఎస్హెచ్ఓ చేయకపోవచ్చు, 100 బాధలు నుండి వచ్చింది. ఎస్హెచ్ఓ సిఐ గారు ఉన్నారు కదా, ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసరే కదా. కనీసం 10 ఏళ్ళు దాటితే కదా సిఐ అంటే, మినిమం దాటితే కదా సిఐ గారు. వారంటీ కూడా జరుగుతలేదండి, ఎవరికి చెప్పుకోవాలి మరి? సో నవ్ యూ ఆర్ కంప్లీట్లీ డిటాచ్డ్ ఫ్రమ్ సంగారెడ్డి ఎస్పీ అండ్ సంగారెడ్డి పోలీస్. నవ్ యూ ఆర్ అండర్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్. అంతే కదా, సైబరాబాద్ ఇన్సైడ్ ఓవర్ అనొచ్చు, సైబరాబాద్. కొల్లూరు ఆల్రెడీ సత్యముందే సైబరాబాద్ ఐడియా కూడా విన్నారు. సార్ రిసీవ్ పోదా, ఏదంటే మీకే ఇబ్బంది. ఇచ్చేసిన సార్, నేనే జిరాక్స్ కాపీ కూడా తీసుకుని వచ్చిన. దాని స్టాండర్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆన్లైన్ చేస్తాం. సైబరాబాద్ పోలీస్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీ కంప్లైంట్ షుడ్ బి ఆన్లైన్ రిసీప్ట్ షుడ్ బి. ఈవినింగ్ SMS మనకి SMS